తనపై పెట్టింది మనీ ల్యాండరింగ్ కాదని పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు, కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని, ఇంకొకరికి లోక్సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. ఈడీ మంగళవారం తనను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సందర్భంగా కవిత మాట్లాడారు. అలాగే మూడో నిందితుడు కేసు నుంచి బయటపడేందుకు 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో బీజేపీకి అందజేశారని పేర్కొన్నారు. తనపై చట్ట విరుద్ధంగా తప్పుడు కేసు బనాయించారని, న్యాయ పోరాటం చేసి కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తానని కవిత స్పష్టం చేశారు. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana! Jai Karnataka! Jai Telangana! Jai Telangana! No. They are fighting it out. It is an illegal case.